నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. అనకాపల్లి జిల్లా పరవాడ గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చిన కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రమేష్ విషవాయువు పీల్చి అస్వస్థతకు గురై బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కీమ్ ఆసుపత్రి యాజమాన్యంలోకి వైద్యులకు ఆదేశాలు జారీ. పార్లమెంటు నుండి నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న అనంతరం ప్రమాదానికి కారణమైన వారిపై యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు నిర్వహిస్తామని తెలియజేసిన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ బుధవారం అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఠాగూర్ ఫార్మరీ కంపెనీలో విషవాయువు హైడ్రోక్లోరిక్ ఆమ్లం డికైన్ ఘటనపై అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ సీఎం రమేష్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. పార్లమెంటులో శీతాకాల సమావేశాల్లో ఉన్న తరుణంలో కొంత సమయం క్రితం జరిగిన సంఘటన గురించి తెలిసింది అని వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఫార్మాసిటీ ఫార్మా గడ్డలపై ఇప్పటికీ అన్ని కంపెనీల యాజమాన్యాలు భద్రత గురించి అనేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, అదేవిధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఫార్మా కంపెనీ ప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులతో పలుమార్లు భద్రతా చర్యల గురించి సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చిన కంపెనీలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిజిత్ దాస్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి వైద్యులకు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశామని, ఆసుపత్రి దగ్గర స్థానిక నాయకులు వెళ్లి బాధితులు ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షించి వివరాలు తెలియజేయాలని సూచించామని తెలిపారు. ఘటనపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడే వివరాలు తెలుసుకుంటున్నానని, ఠాగూర్ ఫార్మా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై పూర్తి దర్యాప్తు నిర్వహించిన అనంతరం ప్రమాదకారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వ్యక్తికి అస్వస్థతకు గురి అయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేశారు. సంఘటన జరిగింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘటనలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక కార్మికుడు మృతి చెందాడు. మృతి చెందినటువంటి కార్మికుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు 23 సంవత్సరాలు అమిత్ బాగ్ అనేటువంటి కార్మికుడు మృతి చెందాడు. మరోవైపు ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్కి తరలించడంలో కూడా తెల్లవారు 6 గంటల వరకు కూడా తరలించలేదు. 6 గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మంది పరిస్థితి తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురవడంతో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్కి తరలించారు. అందుకని వీటి మీద సమగ్రమైన విచారణ చేయండి. భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మిగతా కార్మికులకి 8 మందికి కూడా అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఆయన ఒడిశా నుంచి 23 వయసు. ఆయన అన్నయ్య కూడా ఇదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాము. పెళ్ళి కాలేదు. సో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. సో బాడీ అనేది KGHలో పెట్టడం జరిగింది. PMS ఆన్. థ్యాంక్ యూ. సో నిన్న సాయంత్రం మనకి ఠాగూర్ ల్యాబ్స్ అని పరవాడ JNPCలో ఉన్న ఒక కంపెనీలో ప్రమాదం అనేది జరిగింది. ఏంటంటే HCl లీక్ అయ్యి ఫ్లోర్ మీద పడినప్పుడు అది క్లీన్ చేయడానికి వెళ్ళిన కెమిస్ట్, డైరెక్టర్ అందరూ ఫ్యూమ్స్ ఇన్హేల్ చేయడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి నిన్న రాత్రి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో అన్ఫార్చునేట్లీ ఈరోజు మధ్యాహ్నం ఒక హెల్పర్ చనిపోయారు. మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు అని ఇప్పుడు దాకా హాస్పిటల్ మేనేజ్మెంట్ మనకి చెప్తున్నారు. సో మనం ఇప్పుడు దాకా 14 మెంబర్స్ చెక్ చేశాము. దాంట్లో 9 అడ్మిటెడ్. వీఆర్ హోపింగ్ దట్ అందరూ సేఫ్గా మనకి బయట వస్తారు అని డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అంటే ఈ ఇన్సిడెంట్ మీద నాకు హోమ్ మినిస్టర్ మేడం ప్లస్ లేబర్ మినిస్టర్స్ అందరు కాల్ చేసి దీని మీద కొద్దిగా గైడెన్స్ ప్లస్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము యాక్షన్స్ అనేది తీసుకుంటున్నాము. దీంట్లో ఎవరైనా
విడిపోయి ఉన్నారు అంటే కూడా వాళ్ళని ట్రేస్ చేసి మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి ఎన్టీఆర్ హాస్పిటల్స్లో మేము స్క్రీనింగ్ సెంటర్ ఒకటి పెట్టాము. ఆ లేబరర్స్ని ట్రేస్ చేసి ఒకసారి వాళ్ళకి కూడా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ చెక్ చేపిస్తున్నాము. వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ త్రూ దిస్ వితౌట్ ఎనీ మేజర్. అవును, దాని మీద మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం ఒక హై పవర్ కమిటీ అనేది ఫామ్ చేశారు. కమిటీ అంటే ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వసుధా మిశ్రా మేడం చైర్మన్షిప్లో కమిటీ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడడం కూడా జరిగింది. కమిటీ విల్ బి సబ్మిటింగ్ రిపోర్ట్స్ వెరీ సూన్. అది వేస్ట్ చేసుకొని దాంట్లో ఎలాంటి ఇష్యూస్ బేసికల్గా ఈరోజు జరిగినది కూడా ఎక్విప్మెంట్ ఫెయిలియర్ కాదు, మన యూనో ఇట్స్ అ హ్యూమన్ ఇది టెండెన్సీ ఈజీగా లైట్గా తీసుకోవడం అనేది. ప్రిలిమినరీగా దిస్ ఇస్ వాట్ వీ అండర్స్టాండ్. ఫర్దర్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. ఇక్కడ కొంతమంది దాని పవన్ సాయిలో కొంతమంది నెగోషియేషన్ చేస్తున్నాము. సూన్ అనౌన్స్ చేస్తామండి. అనౌన్స్ అంటే ఫైనలైజ్ అయిన తర్వాత యూనో హోమ్ మినిస్టర్ మేడంతో మాట్లాడి వి విల్ అనౌన్స్. కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ యాజమాన్యం దాంట్లో మాత్రం డౌటే ఉండకూడదు. లాంగ్ టైంలో కూడా హాస్పిటలైజేషన్ అవ్వలేదు మేడం ఈ కేసులో. ఆ హాస్పిటలైజేషన్ డిలే వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మొత్తం లంగ్ మొత్తం దాచిపెట్టడం వల్ల సీరియస్నెస్ పెరుగుతుంది. వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే అలా మాత్రం ఎవరైనా నెగ్లిజెన్స్ వలన మనం ఎవరైనా అఫెక్ట్ అయి ఉంటే కాల్ తగ్గ ఫోన్